మణిరత్నం గారితో చేశారండి మీరు? బాంబే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం గారు అండి. అసిస్టెంట్ గా చేసినట్టున్నారు కదా రాజీవన్ గారి దగ్గర. రాజీవ్ మెనన్ వాస్ ద కెమెరామ్యాన్. అవును. ఐ అసిస్టెడ్ హిమ్ ఇన్ బాంబే. మణిరత్నం గారు బాంబేలో ఒక సినిమా పని పనిచేశాను. ఇమీడియట్లీ ఐ బికేమ్ ఇండిపెండెంట్. ఆ టైంలో ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసిందే మణిరత్నం పిసి శ్రీరామ్ సినిమా చూసి, గీతాంజలి, మౌనరాగం, ఆ సినిమా చూసి వెంటనే జాయిన్. సినిమా ప్యాషనే అక్కడే క్రియేట్ అయింది. అండ్ ఐ హ్యాడ్ లక్ టు వర్క్ విత్ మణిరత్నం ఆన్ బాంబే. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక సినిమా మణిరత్నం గారితో చేసే అవకాశం రాలేదు కదా? ಇಲ್ಲ, నేను ఒక స్టేజ్ తర్వాత తెలుగు పక్క వచ్చాను. లైక్ ఆఫ్టర్ రోబో ఐ డెంట్ గో టు హిందీ, బాలీవుడ్, కంప్లీట్లీ కేమ్ టు తెలుగు విత్ సుకుమార్. సో మోస్ట్ ఆఫ్ మూవీస్ ఐ డూ ఓన్లీ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్. సో అవకాశం దొరకలేదు. ఫస్ట్ వర్క్ ఏంటండి ఇప్పుడు వరకు మీరు చేసింది? రోబో కానీ, రంగస్థలం కానీ, ఈ సినిమాలు తీసుకుంటే టఫెస్ట్ వర్క్ ఏంటి? టఫెస్ట్ అంటే రోబో. మైండ్ బ్లోయింగ్ వర్క్. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. మీరు అనిమెట్రానిక్స్ అంటే మీకు తెలియదు. యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ ఫారినర్స్. విఎఫ్ఎక్స్లో అప్పుడు ఉన్నప్పుడు ఒక 10 షార్ట్స్ ఉంటే 2 షార్ట్స్ సీజీ షార్ట్స్ వస్తే చండాలంగా ఉంటుంది. బికాస్ విచ్ కంపెనీ యూర్ డూయింగ్ వీ డోంట్ నో. దే ఆర్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ మెథడాలజీ. ఆ టైంలో విఎఫ్ఎక్స్ కంపెనీ, డిఫరెంట్ మెషిన్స్, డిఫరెంట్ స్కిల్ సెట్, దాంట్లో క్వాలిటీ ఎట్లా, how to get that work was a difficult process. So before doing Robo, I started studying for Hollywood film la vandu how they are able to do, or Independence Day, any movie, Aliens or whatever movie, how they are able to achieve in VFX. Why Indian cinema we are unable to achieve? I did a case study. Then getting into the movie, these are the discipline we need to follow. I set up a discipline when I did Robo. That discipline they are following even now. ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి ఫుటేజ్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గివ్ ద ఫుటేజ్, దే విల్ గివ్ ఫైనలీ వన్ అవుట్పుట్ విచ్ ఇస్ గుడ్, బ్యాడ్, అగ్లీ, ఓన్లీ యూ కెన్ టెల్. వీ మేడ్ ఇట్ అ ఫుల్ ప్రూఫ్. ఇప్పుడు ఐఎమ్ గివింగ్ అ 4K EXR ఫైల్ అంటే దే హ్యావ్ టు గివ్ బ్యాక్ ద సేమ్ థింగ్. దే కెనాట్ డౌన్ కన్వర్ట్. ఇఫ్ దే డౌన్ కన్వర్ట్ అండ్ డూ సంథింగ్ ఐ విల్ ఫైండ్ అవుట్. సో అట్లా క్వాలిటీ కంట్రోల్లో ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ ఓవర్ ద పీరియడ్స్ టెక్నాలజీ కూడా బాగా గ్రో అయింది. సో రోబో ప్యాచ్ వర్క్ కూడా డిఫికల్ట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. బికాస్ మార్నింగ్ ఐశ్వర్య రజనీకాంత్ గారు పెట్టుకొని ల్యాబ్లో షూట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం సేమ్ షాట్స్, ఒక 30 షాట్స్ అంటే మళ్ళీ సేమ్ 30 షాట్స్ విత్ రోబో ఐ హ్యావ్ టు డూ. ఒకసారి చేసినప్పుడు క్రియేటివిటీ, సెకండ్ టైం ఐఎమ్ టాకింగ్ టు యూ సేమ్ డైలాగ్, వన్ మోర్ టైమ్ యూ టెల్ మీ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆ స్ట్రెస్ లేకుండా వి వర్క్ రియలీ మెటిక్యులస్. సో దానికి వచ్చిన మంచి పేరే అది హార్డ్ వర్క్ ఐ కెన్ సే. ఇప్పటివరకు ఇప్పుడైతే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, మనకు కావాల్సినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ పాత సినిమాలు కొన్ని చూస్తుంటే ఈ షాట్ ఎలా తీసుకుంటారు, అప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఆ షాట్ భలే తీస్తారే అనిపిస్తుంటుంది కదా. మీకు అలాగా అనిపించిన ఆ సినిమా? 100%. మీరు ఇప్పుడు ఇండియన్ సినిమా చూస్తే ఎక్కడో ఉంటుంది, ఫారెన్ సినిమా 90sలో 80sలో ద వే దే షాట్ ఇట్స్ ఆల్సో దే వితౌట్ ఎనీ టెక్నాలజీ. వాళ్ళు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, నాలెడ్జ్, ఒక డైరెక్టర్, ఒక సినిమాటోగ్రాఫర్స్ నాలెడ్జ్ అబౌట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది వదిలేసి విఎఫ్ఎక్స్ చేద్దాం అట్లా వస్తున్నారు. అది చేయకూడదు. ద నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ మేకింగ్ ఎ విఎఫ్ఎక్స్ ఫిల్మ్, ద డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్. ద టెక్నీషియన్స్ అరౌండ్ హిమ్ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. మీరు సైన్స్ ఫిక్షన్ చేశారు, రోబో లాంటి సైన్స్ ఫిక్షన్ చేశారు, ఒక సోషల్ డ్రామా చేశారు, రంగస్థలం లాంటి సోషల్ డ్రామా చేశారు, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ డ్రామా చేశారు. అంటే సైరాల నరసింహారెడ్డి లాంటి ఒక హిస్టారిక్ అది చేశారు. ఇంకేదైనా చేయాలనిపిస్తుందా? ఆల్రెడీ సేతు మాదిరి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్, మెంటల్ అసైలం, అది ఒకటి ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఒక పర్సనల్ లైఫ్ జర్నీ, లవ్, అది ఒక. సో ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ జానర్స్ ఐ కవర్డ్ అండి. ఐ గో విత్ ఎమోషన్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సైన్స్ మూవీ, దాంట్లో ఒక ఎమోషన్ ఉండాలి. మైథాలజీ చేయాలని అనిపించట్లా? ఇట్స్ అ బిగ్ పీరియడ్ సినిమా. ఇప్పుడు చూస్తే రంగస్థలం నుంచి ఆల్ ద మూవీస్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ పీరియడ్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ టోల్డ్. నో మోర్ పీరియడ్ ఫిల్మ్. ఐ వాంట్ టు గో డైరెక్ట్లీ టు మోడర్న్ ఫిల్మ్. బికాస్ వన్ నేను ఒకటి మీరు చూసారు ఎంత మోడర్న్ విజువల్స్ ఉంటుంది. దట్ టైయింగ్ మై హ్యాండ్స్ అండ్ బ్రింగింగ్ టు దిస్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ప్రతి సినిమాలో ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. రంగస్థలం ఒక ఫీల్, సైరా నరసింహారెడ్డిలో ఒక, దేవరాలో ఒక ఫీల్ ఉంది, ఈ సినిమాలో ఉంటుంది. దేవరా 2 వర్క్ స్టార్ట్ చేస్తారా? No, because I'm busy with this film, I don't know anything about Devara. Right. అంటే డైరెక్షన్ చేయాలని అనిపించదా ఎప్పుడైనా? It is there. I have written 3 scripts actually. Every time when I want to direct, immediately one big film comes.
it's like that. I am pushing it. It will happen in near future for sure. I'll direct it.